వేసినావు తమ్మి ఓటేసినావా ఇంకేం లేక వేస్తాక ఏం చేస్తున్నావు తమ్మి మీ ఆయన తీసుకొని తిరుగుతున్నావు మా అమ్మకు చెవు పోటు వచ్చింది జరా హాస్పిటల్ తీసుకెళ్తున్నాక ఇక వెళ్ళ ఆమెకు షోపోటు వచ్చింది నిమ్మలం తమ్మి ఏం చేయలేక ఎండకు పరిచయం గాబర్ గాబర్ హాస్పిటల్ తీసుకో మీకు అర్థమైతలేదు మీ ఆమెకు షోపోటు వచ్చింది నిమ్మలం నువ్వేమైనా చెప్తున్నావా అంతే నాక పోయి ఓటే వేద్దాం మరి హైదరాబాద్ వాళ్ళు పబ్లిక్ ఓట్లే వేస్తలేరు 11% 18% అవుతున్నది ఇంకా ఇప్పుడు ఎండ ఉన్నది కదా ఈ కొంతమంది వేసారు కొంతమంది 4 తర్వాత మళ్ళీ అందరు స్టార్ట్ అవుతారు. ఏం పేరు తమ్మి నీ పేరు? నా పేరు రమేష్ యాదవ్. చెల్లె నీ పేరు? విజయ. ఎందుకు మీ ఆయన ఊకే లొల్లి చెట్టి ఇట్లా నీకు చెవు నొప్పి వచ్చిందా ఏమి? మా ఆయన అస్సలు ఏమన్నాడు, చాలా మంచోడు. వాళ్ళ ఆయన మంచోడు అంట కానీ పాపం ఆమెకు చెవు నొప్పి వచ్చిందని వాళ్ళు ఇంకా ఓలేరంట. పోయి ఓటేస్తారా అంటే ఇంకా బస్సులు వస్తున్నాయి. పోయిరా అమ్మ పోయిరా. అక్క ఓటేసినవా అన్న? ఓటేసినవా అని ఎక్కడన్నా మీ ఓటు ఎక్కడ? మోతీనగర్ వాళ్ళు. నువ్వు వేసినావు తమ్మి? ఏమటికి తమ్మి ఇంకా ఎడిపోయినవి? డ్యూటీ నుంచి వస్తున్నా ఇప్పుడే. ఎట్లా చేస్తావు? ఎర్రగడ్డ మెట్ల హాస్పిటల్. తమ్ముడు ఎర్రగడ్డల దవాఖానలో చేస్తాడంట, డ్యూటీకి నుంచి వస్తున్నాడు. ఇంకా మరి ఇంట్లో లేచిండు వచ్చినా? డ్యూటీలకు పోయిన వాళ్ళు అంతా ఇప్పుడు వస్తారు. తమ్ముడు ఓటేసినవా? ఏది నీ చేయి చూపెట్టు. వేసిండి తమ్ముడికి ఇట్లా వేసిండు. ఓటేసినవా తమ్మి? तेलुगु नहीं आता. वोट डाल दिए? कहाँ है आपका वोट? वोट मेरा यूपी में है. ఈ పిల్లగాడు యూపీ పిల్లగాడు, అక్కడ ఉన్నదంట ఓటు. అన్న ఓటేసినవా? ఓటు వేయడానికి వెళ్తున్నాను. ఇప్పటిదాకా ఏం చేసినావన్నా? కొద్ది బయటికి వెళ్ళిండ, ఇప్పుడు వచ్చిన. నువ్వన్నా ఓటేసినవా? డిపోలో వేయాలి ఆటని ఏడా జీడిమెట్ల నిజాంపేట పోయి వేయాలా. నువ్వు వేసినావన్నా ఓటు? చూపెట్టు. చేసినాం. కబీర్నగర్ మాది, కబీర్నగర్. అన్న ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు తక్కువ వేసిండ్రు అంటున్నారు, ఎవరిని అడిగిన వేసినాం అంటున్నారు. అందరు వేసినారు, మన హైదరాబాద్ మొత్తం తెలంగాణ అందరు వేసినారు. వేసినావు తమ్మి? ఓటేసినావా? దిక్కావు ఎక్బర్. పిల్లగాడికి ఇట్లా వేసిండు మంచిగా. ఓటేసినావా తమ్మి? ఎక్కడ తమ్మి నీ ఓటు? నోట్న స్కూల్ కబీర్నగర్. ఇక్కడ నేను కబీర్నగర్లో. ఎందుకు తమ్మి ఇప్పటిదాకా డ్యూటీకి పోయినట్టువా? డ్యూటీకి ఏం లేదు మేడం, వేరే పని మీద వెళ్ళవచ్చు. 3 రోజులు ఏమంటారు, 3 రోజులు సెలవులు వచ్చినాయా? నిమ్మలంగా పబ్లిక్ అంతా ఇంట్లోనే ఉంటున్నారా ఏమడిది? ఇంట్లో ఉంటున్నాం. అవును, ఎండకు భయపడి ఇంట్లోనే ఉంటున్నట్టున్నారు. ఇప్పుడు పోతుంది ఆ పిల్లగాడు ఓటేనికి. తమ్మి ఓటేసినావా? ఎందుకు తమ్మి? 7 మంది ఓటు. మాది ఆంధ్రాలో. మరి మీ ఆంధ్రాలో అంతా 3 రోజుల నుండి పోతున్నారు కదా తమ్మి? బస్సులు బస్సులు లేక ట్రైన్లో బిజీగా ఉన్నాయి కదా. ఇక్కడ ఎర్రగడ్డకి నుంచి బాగానే బస్సులు పోయినాయి తమ్మి. ఏమో మన అంత ఐడియా లేదు. మీ వాళ్ళు పోయారు, అందరూ పోయారు.